హాయ్ అండి అందరికీ. ఈమె మా పక్కింటి అమ్మాయి కోసం వచ్చిద్ది. ఏదో చిన్నపాటి లోను ఇప్పిస్తాను అని చెప్పిందంట. అందుకని వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి లేనప్పుడు అమ్మ ఈ అమ్మాయి లేదా అని ఈ గట్టు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. 2-3 సార్లు మా పక్కింటి అమ్మాయికి టీ ఇచ్చినప్పుడు ఈమె కూడా అక్కడే ఉంటే టీ ఇచ్చాను. ఆ అభిమానంతో పక్కింటమ్మాయి లేకపోయినా వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటుంది. పోనీలే అని నా దగ్గర టీ ఉంటే మాత్రం తప్పకుండా ఇస్తాను. ఈమె చాలా సంతోషపడి తీసుకొని తాగిద్ది. నేను కొంచెం సేపు పక్కనే కూర్చొని ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తుంటే వింటూ ఉంటాను. ఈమె ఇల్లు ఎక్కడో తెలియదు, కానీ మా చుట్టుపక్కల ఇళ్లల్లో పనిచేసి వచ్చిద్ది. చాలా పేదరాలు. టీ ఇచ్చినంత మాత్రాన మన ఆస్తులు కరిగిపోవు కదా. కానీ మా ఊళ్ళు అంటారు, ఆ పని ఆమెతో ఆ ముసలామెతో ఏం పని నీకు ముచ్చట అంటారు. నాకైతే ఇలాంటి వాళ్ళతోనే కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తే వింటూ ఉంటాను. పక్క ఇళ్ళల్లోకి ఆ ఇళ్ళలోకి ఈ ఇళ్ళలోకి నేను వెళ్ళి ముచ్చట్లు చెప్పను, వాళ్ళ మాటలు వినను. నాకు నా ఇంట్లోనే ఉంటాను. ఇలాగొచ్చి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. ఒకళ్ళ విషయాలు మాకొద్దు, ఎవరి విషయాలు మాకొద్దు. ఆమె ఇంట్లో జరిగే విషయాలు చెప్పుకుంటుంది. అమ్మ నా అల్లుడు చనిపోయాడు, నా కూతురు నా మనవడు మనవరాలు ఏ కాకులయ్యారమ్మా, ఫలానా చోట ఉంటున్నారమ్మా, నా పిల్లకి దిక్కు మొక్కు లేదు అని చెప్తుంటే చాలా బాధేసిద్ది. అంతేగాని ముసలమ్మ ముచ్చట్లు అలాంటివేమీ కాదు. ఈమెతో మాట్లాడుతున్నానని మా ఊళ్ళకి భలే కోపం. ఏం పనమ్మా ఆమెతో నీకు అని అంటారు. ఆ టీ ఇచ్చినందుకు అంత అభిమానంతో మనసులో నుంచి పొట్టలో నుంచి వచ్చేటంత ప్రేమతో మాట్లాడిద్ది ఏమో. అంతకుముందు ఒక వీడియో పెట్టానండి, ఈమె సోది చెప్పించుకుంటుంటే పెట్టాను. చక్కగా పెట్టినా కానీ పెట్టుకోమ్మా అని చెప్పింది. పెట్టి ఆమెకు ఎదురు నేను కూర్చున్నాను అనమాట. మీరు వినండి సోది. ఈమె అలా చెప్పించుకుని వెనకట ఆమె కదా, ఎందుకమ్మా నీకు ఇలాంటి చెప్పుకోనంటే అమ్మ అదొక తృప్తి అమ్మా. దేవుడు అయితే చెప్పలేడుగా. దేవుడు ప్రేయరు నాకు ఇష్టమే, ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటా. కానీ ఇలాంటివి చెప్పినప్పుడు కళ్ళం నీళ్ళు కరిగిపోతాయి. నా అల్లుడు వచ్చాడమ్మా సోదిలోకి, అందుకని ఏడ్చేశాను, బాధపడ్డాను. ఎంత బాధపడ్డానో నాకు తెలియదు అని చెప్పి ఎంతో బాధగా చెప్పిద్ది. అంత మంచివాడిని. పోనీలే టీయేగా, నా ఆస్తులు ఏమో కరిగిపోతాయా, కాసేపు ఇచ్చేసి వెళ్ళకూడదు కదా. అందుకని కాసేపు ప్రశాంతంగా పక్కన కూర్చుంటాను అనమాట, చైర్ వేసుకొని. అందువల్ల జనానం కాదు, మా వాళ్ళే ముందు మెయిన్. ఏంటి నువ్వు ఇక్కడ కూర్చొని బయట వీళ్ళతో మాట్లాడుతూ ఆమెతో మాట్లాడుతూ అట్టా ఇట్టా అంటుంటారు. ఈయన ఇప్పుడు ఊరు వెళ్తున్నాడు, అందుకని తిప్పాను అనమాట. బాయ్ అని చెప్పి వెళ్తున్నాను. ఇంక నాకు తోడు ఎవరు లేరు, కాసేపు కూర్చొని నేను వెళ్ళిపోతాను అన్నమాట లోపలికి. అంతే. ఎవరన్నా ముసలాళ్ళు కనుక పలకరిస్తే తప్పనిసరిగా నేను మాత్రం వెళ్తాను. ఈయనకు కూడా ఎంత ఇష్టం అంటే, నాతో ఎవరైనా మాట్లాడుతుంటే సంతోషంగా కూర్చో కూర్చో విను విను మాట్లాడు అని అంటారు. ఏంటంటే ఇంట్లోనే ఉంటుంటా కదా, అందుకు ఎవరైనా పలకరిస్తే భలే సంతోషం మా ఆయనకి. అందుకు ఆయన వెళ్ళిపోయారు. ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంట్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఓకేనా? నచ్చితే కామెంట్ పెట్టండి. పన్నెండింటికా ఉత్తరాయి నాకు బాగా నూరుకో, ఇట్రా పసరు దగ్గరకరా, పసరు తీసుకో, పసరు తీసుకొని ఈ పట్టంతా రాసుకో, పట్ట తగ్గిద్ది మీకు. ఉత్తరాయి ఎక్కడ దొరుకుతుంది? ఎన్నిసార్లు నిన్న ఉత్తరాయి నాకైతే ఉత్తరాయి నాకు తెలీదా. బాగా నవ్వుతావు. ఇంకో నీకు పట్టు తగ్గాలని
చేసుకోవాలి గొంగి సరి దొప్పు ఇదిగో ఈ పొట్టం కంట్రాలు తగ్గుతాయి రాసుకో పిల్లలు పుట్టినోళ్ళకి కూడా ఇట్లా రాసుకుంటారు డాక్టర్లే చెబుతారు కొంతమంది చెబుతారు కొంతమంది చెప్పరు అది ఆ పొట్ట కంట్రాలు తగ్గుతాయి నువ్వు బాగా వంగి చేసుకోవచ్చు పని చేతుల నొప్పులు అంటారు ఇదంతా రాసుకో ఇక నుంచి ఇదంతా రాసుకో తగ్గిద్ది ఇది ఉంటుంది మన కొవ్వు ఆ కొవ్వు అనేది కరిగిద్ది అంట ఆ కొవ్వు కరగాలంట అది ఆ కొవ్వు కరిగితే మనం సామాన్యంగా సరిగ్గా నెల సరుకులు కూడా అన్నీ శుభ్రంగా అవుతాయండి ఎందుకు చెట్టు వెళ్ళిపోతుంది నీళ్ళు పోయినాయి కదా నీళ్ళు పోయండి ఏమన్నా మందు ఉందా చెట్టుకి ఈ పురుగు ఉండే అయ్యే ఉంటాయమ్మా అయ్యి ఏరు పురుగు ఏరు పురుగు మందు ఇస్తారు కండి ఏరు పురుగు మందు అంటే కట్టే మొదట్లో కొద్దిగా ఇరుగు ఇట్లా తీసి అది వేసి నీళ్ళు పోతే లోపల వాడితే ఆ పురుగు చచ్చింది అది ముందు అక్క బ్యాంకులో